శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ సొరంగం దగ్గర సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పైకప్పు కూలడంతో కొందరు కూలీలు గాయపడ్డారు. ఇక 8 మంది మిస్ అయ్యారు. ప్రమాదం జరిగినప్పుడు టన్నెల్ లోపల 50 మంది కార్మికులు ఉన్నారు. 42 మంది సురక్షితంగా బయటపడ్డారు. వీరిలో కొందరు గాయపడటంతో స్థానికంగా ఉన్న జెన్కో హాస్పిటల్కు తరలించారు అధికారులు. ఇక టన్నెల్లో విద్యుత్తును పునరుద్ధరించారు జెన్కో అధికారులు. టన్నెల్లో చిక్కుకుపోయిన వారిలో యూపీకి చెందిన శ్రీనివాసులు, కార్మికుడు శ్రీనివాసులు, జమ్మూకు చెందిన సన్నీ సింగ్, పంజాబ్కు చెందిన గురుసింగ్, జార్ఖండ్కు చెందిన సంతోష్, సందీప్, జట్కా ఇరాన్ ఉన్నారు. దాదాపు 5 ఏళ్ల సుదీర్ఘ విరామం తరువాత ఈ మధ్య శ్రీశైలం ఎడమ సొరంగం పనులు ప్రారంభమయ్యాయి. ఇక నాగర్ కర్నూలు జిల్లా దోమలపెంట దగ్గర 14వ కిలోమీటర్ దగ్గర ఈ ప్రమాదం జరిగింది. దాదాపు 3 మీటర్ల మేర పైకప్పు కూలింది. దీంతో బురదలో టన్నెల్ బోర్ మిషన్ కూరుకుపోయిందన్నారు అధికారులు. ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర జరిగిన ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో కార్మికులు గాయపడ్డట్లు తెలియగానే అధికారులను అప్రమత్తం చేశారు. ఇక జిల్లా కలెక్టర్, ఎస్పీ, అగ్నిమాపక శాఖ, హైడ్రా, ఇరిగేషన్ విభాగం అధికారులు ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలు అందించాలని ఆదేశించారు. మరోవైపు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఘటనా స్థలానికి వెళ్లారు. సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు. ఉత్తమ్ వెంట ఇరిగేషన్ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్, ఇరిగేషన్ అధికారులు ఉన్నారు. శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ సొరంగం దగ్గర సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పైకప్పు కూలడంతో కొందరు కూలీలు గాయపడ్డారు. 8 మంది మిస్ అయ్యారు. ప్రమాదం జరిగినప్పుడు టన్నెల్ లోపల 50 మంది కార్మికులు ఉన్నారు. ఇక 42 మంది సురక్షితంగా బయటపడ్డారు. వీరిలో కొందరు గాయపడటంతో స్థానికంగా ఉన్న జెన్కో హాస్పిటల్కు తరలించారు అధికారులు. ఇక టన్నెల్లో విద్యుత్తును పునరుద్ధరించారు జెన్కో అధికారులు. టన్నెల్లో చిక్కుకుపోయిన వారిలో యూపీకి చెందిన ఏఈ శ్రీనివాసులు, కార్మికుడు శ్రీనివాసులు, జమ్మూకు చెందిన సన్నీ సింగ్, పంజాబ్కు చెందిన గురుసింగ్, జార్ఖండ్కు చెందిన సంతోష్, సందీప్, జట్కా ఇరాన్ ఉన్నారు. దాదాపు 5 ఏళ్ల సుదీర్ఘ విరామం తరువాత ఈ మధ్య శ్రీశైలం ఎడమ సొరంగం పనులు ప్రారంభమయ్యాయి. నాగర్ కర్నూలు జిల్లా దోమలపెంట దగ్గర 14వ కిలోమీటర్ దగ్గర ఈ ప్రమాదం జరిగింది. దాదాపు 3 మీటర్ల మేర పైకప్పు కూలింది. దీంతో బురదలో టన్నెల్ బోర్ మిషన్ కూరుకుపోయిందన్నారు అధికారులు. ఇక ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర జరిగిన ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో కార్మికులు గాయపడ్డట్లు తెలియగానే అధికారులను అప్రమత్తం చేశారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ, అగ్నిమాపక శాఖ, హైడ్రా, ఇరిగేషన్ విభాగం అధికారులు ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలు అందించాలని ఆదేశించారు. మరోవైపు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఘటనా స్థలానికి వెళ్లారు. సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు. ఉత్తమ్ వెంట ఇరిగేషన్ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్, ఇరిగేషన్ అధికారులు ఉన్నారు. ఇన్లెట్ సైడ్ నుంచి కొంత మట్టి, కొంత నీళ్లు లోపలికి వచ్చినట్టు సమాచారం. అయితే వాస్తవంగా ఇంకా మాకు ఇన్ఫర్మేషన్ రావాల్సింది. నేను ఇప్పుడు సైట్కి పోతున్నా, అక్కడ పోయినా చూసినాక సరే అవన్నీ విషయాలు కూడా ఆ కాంట్రాక్టరు వాళ్ళ మనుషులు ఉన్నారు లోపల. మోస్ట్లీ అంతా బయటకు వచ్చారు. బట్ ఇంకేమన్నా లోపల మిగిలిపోయిన ఏమైనా విషయానికి ఆడికి పోయినాకనే తెలుస్తుంది. నేను రిలీఫ్